లోక్సభ ఎలక్షన్ కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు ఎన్నికల అధికారులు. లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరంతరాయంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైన్లు, బార్లను రేపు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 4 గంటల్లోపు పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు అధికారులు. లోక్సభ ఎలక్షన్ కౌంటింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల అధికారులు. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు ఎలక్షన్ ఆఫీసర్స్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి ఈవీఎం మిషన్స్ ని కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు అధికారులు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను ఓపెన్ చేస్తారు ఎన్నికల అధికారులు. ప్రతి రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ తర్వాత పరిశీలకుడు ఏవైనా 2 ఈవీఎంలను ఎంచుకుని ఖచ్చితత్వాన్ని ధృవీకరించేందుకు మరోసారి లెక్కిస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ఆ రౌండ్ ఫలితాల్ని ప్రకటించి డాక్యుమెంట్ చేస్తారన్నారు ఎన్నికల అధికారులు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి హాట్ సీటుగా హైదరాబాద్ స్థానం ఉంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది హైదరాబాద్ సీటు. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ సీటుపై బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీగా గెలుస్తానన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో నిలిచారు. ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్వేర్ రంగానికి ఆయువు పట్టైన హైటెక్ సిటీ కూడా చేవెళ్ల పరిధిలోకి వస్తుంది. ఈ పార్లమెంటు సీట్లో తామే గెలుస్తామని ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. దేశంలోనే పెద్ద లోక్సభ నియోజకవర్గం కావడంతో ఫలితం కాస్త ఆలస్యంగా రానుంది. ఈ సెగ్మెంట్లో ముక్కోనపు పోటీ ఉండగా ఎవరు గెలుస్తారో రేపు తేలనుంది. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు పోటీ పడ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి బరిలో నిలవగా దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయి పోటీలో నిలిచారు. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలవగా తామే గెలుస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు మూసేస్తున్నామని తెలిపారు ఎన్నికల అధికారులు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్ ఉంటుందని, ర్యాలీలు, బాణసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తామని, పాస్లు ఉన్నవారికే సెంటర్స్ లోకి అనుమతి ఇస్తామని తెలిపారు అధికారులు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా నిఫ్టీ 680 పాయింట్లతో లాభాల్లో ఉంది. మరోవైపు అదానీ స్టాక్స్ రెండో రోజు కూడా భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు 1.5 రోజుల పాటు జరిగిన లోక్సభ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. మరోవైపు అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం ఉన్నా ఎవరికి వారు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని సిద్ధం చేశామన్నారు. 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 3 కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నామని తెలిపారు. కౌంటింగ్ విధుల్లో 1200 సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కల్పించామన్న రొనాల్డ్ రాస్ ఫేస్ టు ఫేస్.
రేపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. అయితే హైదరాబాద్ జిల్లాలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఉన్నారు. సార్, కౌంటింగ్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేశారు. ఇప్పుడు కౌంటింగ్ అనేది కూడా పెద్ద టాస్క్. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు మొత్తం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా? 2 పార్లమెంట్లు, 1 బైపోల్. అంటే మనకు మొత్తం 13 లొకేషన్లో 16 కౌంటింగ్ హాల్ మనం ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు 1200 సిబ్బందిని మనం దీనికోసం వాడబోతున్నాము. దీనికి సంబంధించిన ట్రైనింగ్ అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇవాళ వాళ్ళందరినీ కూడా సెగ్మెంట్కి అలాట్ చేయడం జరిగినాయి. వాళ్ళందరం సాయంత్రం ఆ సెగ్మెంట్ వారీగా వాళ్ళ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాం. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్. మనకు మొత్తం 3 అంతస్తులు సెక్యూరిటీతో కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసుకున్నాం. ఫస్ట్ లెవెల్లో మనకు సివిల్ పోలీసు, సెకండ్ లెవెల్లో మనకు ఆర్మ్డ్ గార్డ్స్, థర్డ్ లెవెల్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్తో పాటు మనం చేయబోతున్నాం. మనకి 8 o'clock మన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర 3 చోట్ల అది ఏర్పాటు చేసుకున్నాము. ఒకటి హైదరాబాద్కి సంబంధించినది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, సెకండ్రాబాద్కి సంబంధించినది ఓయూ కాలేజ్లో, మన కంటోన్మెంట్కి సంబంధించినది మనకు వెస్లీ కాలేజ్లో ఏర్పాటు చేసుకున్నాం. సో అక్కడ మనకు వెస్లీ కాలేజ్లో 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మిగతా చోట్ల 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క రౌండ్ 30 to 40 minutes అవుతుంది అని అనుకుంటున్నాము. సో 8:45కి ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా మనకు మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా బై 12 o'clock 3 to 4 hours క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఫైనల్ రిజల్ట్ అనేది బై 3 o'clock మనకు వస్తుందని అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంట్, కంటోన్మెంట్, ఈ 3 అంటే మొత్తము మ్యాన్ పవర్ 1200 మందిని ఉపయోగిస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు కదా. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్స్ ఎప్పుడు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? కౌంటింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా. స్ట్రాంగ్ రూమ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అండ్ పొలిటికల్ ఏజెంట్స్ ఎప్పటివరకు రావాలి? అంటే మనకు స్ట్రాంగ్ రూమ్ 6 o'clock ఓపెన్ చేస్తామండి రెడీ చేసుకోవడానికి. సో దానికి ఎలక్షన్ మనకు క్యాండిడేట్స్ వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. వాళ్ళు వచ్చి వాళ్ళ సమక్షంలో ఓపెన్ అవుతుంది. కౌంటింగ్ ఏజెంట్ సంబంధించిన వాళ్ళు 7:30 లోపల వాళ్ళు వస్తే మనకు వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు అక్కడ దే కెన్ బీ దేర్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. బట్ వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం విల్ నాట్ అలౌ మొబైల్ ఫోన్స్ కానీ ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ మనం అలౌ చేయము. వీ విల్ ఓన్లీ అలౌ 17C Part 1 అనేది ఏదేది వాళ్ళు పోలింగ్ స్టేషన్లో కలెక్ట్ చేసుకున్నారో అది మాత్రమే తీసుకురానికి అలౌ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు అతి తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఏది ఉంది అండ్ లేట్గా వచ్చేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైనా ఉందా సార్? అట్లా అంటే మనకు నెంబర్ ఆఫ్ రౌండ్స్ బట్టి ఉంటుందండి టైం. సో మనకు చార్మినార్ చూసుకుంటే 15 రౌండే ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. యూసుఫ్గూడలో మనకు యాకుత్పురాలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి యాకుత్పురా విల్ టేక్ సమ్ మోర్ టైం. సార్, ఇప్పుడు ఒక్కొక్క దానికి అంటే ఎన్ని టేబుల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు సార్? మొత్తం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు పోస్టల్ బ్యాలెట్ కాకుండా 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తాము. జూబ్లీ హిల్స్కి మాత్రం నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం 20 టేబుల్లకు స్పెషల్గా పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఇంకోటి అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ జరుగుతుంది, కానీ మొత్తం పార్లమెంట్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ కానీ సెకండ్ రౌండ్ కానీ ఎక్కడ ప్రకటించబోతున్నారు? అండ్ ఏమన్నా ఆ కోఆర్డినేషన్ కోసం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చినారు? అంటే ఇప్పుడు మనకు అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ రిజల్ట్స్ వాళ్ళు అక్కడ ఇచ్చుకునే పోతారు. వాళ్ళు మనకు పార్లమెంట్ వైజ్ కన్సల్టేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్లో జరుగుతాయి. సో మనకు ఎన్కోర్ అని అప్లికేషన్ ఉంది ఈసీఐది, దాంట్లో ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కన్సల్టేట్ అయిపోతుంది. దాని ప్రకారం మనకు కేంద్రంలో మనకు RO ఆఫీస్లో దే విల్ డిస్ప్లే ద రిజల్ట్స్ ఫర్ ఎవ్రీబడి. సార్, ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటే అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్లోనే కొంత గందరగోళం జరిగి మళ్ళీ రీకౌంటింగ్ చేయడము, లేకపోతే వాళ్ళకి పొలిటికల్కి సంబంధించిన ఏజెంట్లకు కావచ్చు, క్యాండిడేట్లకు కావచ్చు కొన్ని డౌట్స్ ఉండే, అట్లా డౌట్లు వస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? వాళ్ళకి ఏ విధంగా సర్ది చెప్పబోతున్నారు? అసెంబ్లీలో ఎక్కడ కూడా రీకౌంటింగ్ జరగలేదండి. 0 రీకౌంటింగ్ మన దగ్గర హైదరాబాద్ జిల్లాలో. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దానికి సంబంధించిన మీటింగ్స్ ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో క్యాండిడేట్స్తో అందరూ పెట్టుకున్నాము. మేము కూడా ఒక మీటింగ్ వాళ్ళతో పొలిటికల్ పార్టీస్లో పెట్టుకున్నాం. ఎన్నికల సంఘం వాళ్ళు 15 అబ్జర్వర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగినాయి. మెషిన్కి సంబంధించిన డౌట్కు ప్రతిదానికి ECL ఇంజనీర్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. సో ఎక్కడ డౌట్ ఉంటే ఇక్కడెక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ క్లారిఫై చేస్తారండి. సార్, ఇప్పుడు పొలిటికల్ ఎవరైతే క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అంటే ఆ క్యాండిడేట్స్ అయిన మొబైల్స్ తీసుకురావచ్చా? అండ్ వాళ్ళతో పాటు ఇంకెవరైనా అలౌ చేస్తారా లోపలికి? అంటే క్యాండిడేట్స్, ఎలక్షన్ ఏజెంట్ మరియు ARO టేబుల్లో కౌంటింగ్ ఏజెంట్ ఈ ముగ్గురే కౌంటింగ్ హాల్ లోపల రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అట్ అ టైం ఒకరే ఉండాలి, ముగ్గురు ఉండడానికి లేదు. సో ఎవరైనా ఒకరు దే కెన్ బీ హియర్ అట్ దట్ టైం. బట్ మొబైల్ ఫోన్ అనేది అసలు మన కౌంటింగ్ సిబ్బంది కూడా దే ఆర్ నాట్ అలౌడ్. సో ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఫర్ దమ్ టు బ్రింగ్ మొబైల్ ఫోన్ ఇన్సైడ్. సార్, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంది కౌంటింగ్, చాలా మంది దృష్టి కేంద్రీకృతమైంది. ఎట్లాంటి అంటే కంట్రోల్ రూమ్ లాంటిది ఏర్పాటు ఏమైనా చేయబోతున్నారా? దీనిపైన మీరు ఎక్కడి నుంచి మానిటర్ చేయబోతున్నారు? అంటే నేను మన ఆఫీస్ GHMC ఆఫీస్లో కూర్చొని మానిటర్ చేస్తాను. బట్ ఎనీవే దీనికి వెబ్కాస్టింగ్ లేదు. సో లోకల్ ఫీడింగ్ మాత్రమే ఉంటుంది. సో వీల్ ఆల్సో టేక్ ఎన్కోర్ నుంచి మనం చూసుకొని ప్లస్ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్తో రెగ్యులర్గా మాట్లాడుకుని కంట్రోల్ రూమ్ ద్వారా మనం చేయడం జరుగుతాయి.
బట్ స్ట్రాంగ్ రూమ్స్ మన కంట్రోల్లో ఉంటుంది, ఎక్కడ వస్తుందని మనం చూసుకోవడానికి ఉంటుంది. ఇవి కాకుండా మనకు మీడియా హాల్ సెపరేట్గా ఇస్తున్నాము. అండ్ దెన్ ఫర్ పబ్లిక్ కోసం అని సెపరేట్ హాల్ ఇస్తున్నాము. అబ్జర్వర్స్ ఇక్కడే ఉండి వాళ్ళ పర్యవేక్షణ మొత్తం చేస్తారండి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండేటువంటి హైదరాబాద్ పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ చేశాం. 1200 మంది సిబ్బంది దీంట్లో భాగం కానున్నారు. వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే అనేక మార్లు ట్రైనింగ్ కూడా పూర్తి చేశామనేటువంటి అంశాన్ని అయితే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. సో రేపు ఉదయం 6 గంటలకి స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ అవుతాయి. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదటి రౌండ్ కి సంబంధించిన రిజల్ట్ మాత్రం 8 గంటల 40 నిమిషాల వరకు వస్తుందనేటువంటి భావనలో అధికారులు ఉన్నారు. కానీ ఎప్పటి వరకు కౌంటింగ్ పూర్తవుతుంది, రిజల్ట్ ఎప్పటి వరకు బయటికి వస్తుంది అనేది మనకి రేపు టైంని బట్టి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా హైదరాబాద్ జిల్లా పరిధిలో రేపు జరగబోయే కౌంటింగ్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు. కెమెరామెన్ శ్యామ్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పాటిల్. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. సికింద్రాబాద్ లోక్సభ కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. సికింద్రాబాద్ పార్లమెంటుకి కౌంటింగ్కి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిటర్నింగ్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉన్నారు. సార్, మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటుకి సంబంధించి కౌంటింగ్ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో మొత్తం సికింద్రాబాద్ నియోజకవర్గం కోసం మనము ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అన్నీ కలిపి ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్. సో అట్లా మనకి టోటల్ 8 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాము. ప్రతి చోట్లో 14 కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఓన్లీ జూబ్లీ హిల్స్తో స్పెషల్ రిక్వెస్ట్ చేసి మనం 20 టేబుల్స్ ఏర్పాటు చేశాము. అక్కడ 329 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి రౌండ్స్ తక్కువ చేయడానికి అది ఏర్పాటు చేశాము. అదే ప్రకారంగా ప్రతి కౌంటింగ్ హాల్లో మార్నింగ్ 8 o'clock రేపు స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. స్టార్ట్ అయ్యి పోస్టల్ బ్యాలెట్ ముందే ఫినిష్ అవుతుంది. అదే ప్రకారంగా ఎవరి దగ్గర తక్కువ రౌండ్స్ ఉన్నాయి అది ముందే ఫినిష్ చేసి టోటల్ లీడర్స్ మనము 3 to 4 మధ్యలో డిక్లేర్ చేస్తాము. అట్లా అనుకుంటున్నాము. ఇప్పుడు మార్నింగ్ ఉదయం అంటే పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంకి సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతుందా, లేకపోతే సపరేట్ ఏమైనా ఉందా? అన్ని కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ మాత్రం 8 o'clock స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కూడా 8 o'clock, సియూ కౌంటింగ్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతుంది. మొత్తం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మ్యాన్ పవర్ని ఎంత ఉపయోగించుకుంటున్నాము, పోలీసులు ఎంత డిప్లాయ్ చేశారు? సో పోలీస్ వాళ్ళు, కమిషనర్ ఆఫ్ పోలీస్ హెస్ గివెన్ అన్ ఆర్డర్. డీసీపీ లెవెల్లో, ఏసీపీ లెవెల్లో దే హ్యావ్ పుట్ ఎంటైర్ నంబర్స్. మన దగ్గర 3 tier సెక్యూరిటీ మనం పెట్టాము. బయట లేయర్కి స్టేట్ సెక్యూరిటీ ఉంటుంది. దీని తర్వాత మధ్యం లేయర్లో స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది. కౌంటింగ్ హాల్ దగ్గర మాత్రం సిఏపిఎఫ్ ద ఎంటైర్ ప్లటూన్ ఉంటుంది. సో అట్లా 3 tier సెక్యూరిటీ పెట్టుకొని అన్ని ఫ్రిస్కింగ్ చేసి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ తీసేసి డిపాజిట్ చేసి అందరికీ లోపలికి అలౌ చేస్తాము. సో కౌంటింగ్ ఏజెంట్ కావచ్చు, కౌంటింగ్ స్టాఫ్ కావచ్చు, మన ఆర్ఓ స్టాఫ్ ఉండొచ్చు, అందరికీ ఎవరికి కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మాత్రం అలౌడ్ లేదు. మొత్తం హాల్లో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. అన్ని పరిధిలో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు టేబుల్ దగ్గర చూడొచ్చు. సో మన సిబ్బంది మనం వచ్చేసి అన్ని టేబుల్ దగ్గర ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కోసం ఒక 8 అబ్జర్వర్స్ కూడా ఈసీఐ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా మానిటర్ చేస్తున్నారు ప్రాసెస్. ఇప్పుడు మొత్తము రేపు కౌంటింగ్లో పాల్గొనేటువంటి సిబ్బందికి మీరు ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారా? ఇప్పటివరకు 2 ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పూర్తి క్లారిటీ ఉంది ఏం చేయాలి అని. ఆ రోజు కూడా ఏం డౌట్ వస్తే ఏఆర్ఓ ఉంటారు, వాళ్ళ ప్రకారంగా ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు డౌట్ క్లియర్ చేసి మొత్తం పని చేయగలుగుతారు. ఇప్పుడు రేపు ఉదయం కూడా ర్యాండమైజేషన్ జరుగుతుందన్న కదా, ఎప్పుడు జరగబోతుంది అది? అది 5 o'clock మనం ర్యాండమైజేషన్ చేస్తాము. ఇప్పటివరకు ఓన్లీ సిబ్బందికి వాళ్ళు ఏ కౌంటింగ్ హాల్లో పోతారో అని తెలిసింది. రేపు మార్నింగ్కి వాళ్ళు ఏ టేబుల్లో కూర్చుంటారో, ఏ డ్యూటీ చేస్తారో అని రేపు మార్నింగ్ 5 o'clock వాళ్ళకే తెలిసిపోతుంది. ఇప్పుడు పొలిటికల్ ఏజెంట్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే రేపు వాళ్ళకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? మీరు ఎక్కడి నుంచి రావాలి, ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకి స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ అవుతాయని? కౌంటింగ్ హాల్లో ఎప్పుడు రావచ్చు అని మార్నింగ్ 5 నుంచి వాళ్ళు రావచ్చు. వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ మనం ఎప్పుడు ఓపెన్ చేస్తాం వీడియోగ్రఫీలో వాళ్ళ సమక్షంలో, అది కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి స్ట్రాంగ్ రూమ్ నుంచి మటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు సీసీటీవీ కవరేజ్ చూడొచ్చు, యాక్చువల్ కౌంటింగ్ హాల్లో కూడా వాళ్ళు రావచ్చు, ట్యాబులేషన్ ఎట్లా జరుగుతుంది అది కూడా చూడొచ్చు, ఇన్కోర్లో ఎంట్రీ ఎట్లా జరుగుతుంది అని ఆన్లైన్ అది కూడా వాళ్ళు చూడొచ్చు. సో అన్ని టేబుల్స్లో వాళ్ళు ఒకరు వెళ్ళి అది కూడా చూడొచ్చు.
సో వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు మొత్తం ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తారు. ఏం ఇబ్బంది ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేస్తారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఇది తప్పు జరిగింది లేకపోతే రీకౌంటింగ్ కోసం వీవీప్యాట్ కౌంటింగ్ చేయని రిక్వెస్ట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు ఈ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే కేంద్ర మంత్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొదటి రౌండ్కి సంబంధించిన ఫలితం ఎప్పటి వరకు రావచ్చు అనేటువంటి అంచనా ఉంది. సో ఫస్ట్ రౌండ్ డిక్లరేషన్ 9 o'clock వరకు అవ్వచ్చు అని అనుకుంటున్నాము. మొత్తం ఓవరాల్ కౌంటింగ్ సార్ ఓవరాల్ కౌంటింగ్ 3-4 మధ్యలో ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు నియోజకవర్గాల వారిగా అంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళతోని కోఆర్డినేషన్ ఎట్లా ఉంది సార్? అంటే స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో పాల్గొనబోతున్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారా? జనరల్గా ప్రతి కౌంటింగ్ హాల్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు మొత్తం ఆ కౌంటింగ్ హాల్ గురించి అరేంజ్మెంట్ చూస్తారు, ప్రొసెస్ చూస్తారు, రౌండ్ కూడా డిక్లేర్ చేస్తారు. ఆ ప్రతి లొకేషన్లో కూడా ఒక ఈసీఐ అపాయింట్ చేసిన అబ్జర్వర్ ఉంటారు. వాళ్ళు చేసిన రౌండ్ డిక్లరేషన్ నాకు ఆటోమేటిక్గా సిస్టంలో కనపడుతుంది. సో మొత్తం ప్రాసెస్ ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ కూడా ఏం అవసరం లేదు. మన దగ్గర వాళ్ళు చేసిన డిక్లరేషన్ ఆటోమేటిక్గా మనం టాబ్యులేట్ చేసి రౌండ్ వైజ్గా ఆరో కూడా ఆ రౌండ్లో ఫలితాలు డిక్లేర్ చేస్తారు. సరే ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయి అంటున్నారు. సరే కౌంటింగ్ లోపల జరిగినప్పటికీ కూడా ఈ ప్రెమిసెస్లో టెంట్స్ వేశారు, మీడియా పాయింట్ ఉన్నాయి, వాటికి కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అన్ని చోట్ల కూడా టెంట్స్ వేశారా? అన్ని చోట్ల పర్మనెంట్ బిల్డింగ్లో ఏదర్ మీడియా సెంటర్ పెట్టడం జరిగింది, లేకపోతే ఎక్కడెక్కడ టెంట్ చేసి చేస్తున్నాము అక్కడ పక్కడ్బందీగా వాటర్ ప్రూఫ్ టెంట్ వేసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఫుడ్, స్నాక్స్, వాటర్ అరేంజ్మెంట్ చేసి వాళ్ళ కోసం టీవీస్, వాళ్ళకి డిస్ప్లే చేయడానికి స్క్రీన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ ఎట్లా జరగబోతుంది అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఎంతమంది క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు? సో టోటల్ మనకి 45 క్యాండిడేట్స్ ప్లస్ నోటా ఆప్షన్ ఉన్నారు. అట్లా 46 అభ్యర్థి ఉంటే మన దగ్గర టోటల్ ఓట్స్ వచ్చినాయి 10,23,000. సో పోస్టల్ బ్యాలెట్ వచ్చేసి మన దగ్గర దాదాపు 8,900 ఓట్స్ వచ్చినాయి. ఆ 45 మెంబర్స్ కోసం కౌంట్ చేయడానికి మనం ఈ హాల్ ఏర్పాటు చేశాము. దీంట్లో ఫస్ట్ మనం డిసైడ్ చేస్తాము ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ వ్యాలిడ్ ఉందా లేదా. దీనికి మనం స్క్రూటినీ లేకపోతే ప్రీ కౌంటింగ్ అట్లా అంటున్నాము. ఆ ప్రీ కౌంటింగ్ అయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసి ఏ క్యాండిడేట్ మీద ఓట్ ఉంది అది చూసి ఒక పీజన్ హాల్లో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అన్ని ఓట్స్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్ని ఓట్స్ వచ్చినాయి ఒక టేబుల్కి అట్లా టేబుల్ వైజ్ ఫార్మాట్ డిక్లేర్ చేస్తాము. అది అన్ని టేబుల్ కలిపి ఒక రౌండ్ వైజ్గా రిజల్ట్ డిక్లేర్ చేస్తాం పోస్టల్ బ్యాలెట్ కోసం. సార్ జనరల్గా ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు కానీ లాస్ట్లో వాటికి అటాచ్ చేస్తారు మిగతా ఓట్లు ఎన్ని వచ్చాయి అనేది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అట్లనే ఉంటుందా లేకపోతే పోస్టల్ బ్యాలెట్ సపరేట్గా ఏమైనా ప్రకటిస్తారు? పోస్టల్ బ్యాలెట్ మనము 12 to 1 మధ్యలో ప్రకటిస్తాము. ఎన్ని క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్ వచ్చినాయి టోటల్ పోస్టల్ బ్యాలెట్స్కి. సియు రౌండ్స్ మాత్రం 1 by 1 జరుగుతున్నాయి. ఒక నాంపల్లి, ముచ్చిరా 20 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది. ఫైనల్ రౌండ్ అందరిదే అవుతే దీంట్లో పోస్టల్ బ్యాలెట్ కలిపి మొత్తం ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తాము. సరే ఇవి మొత్తం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అన్ని పోస్టల్ బ్యాలెట్ దగ్గర సంబంధించి. సో ప్రతి క్యాండిడేట్కి ప్రతి టేబుల్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి కౌంట్ చేసి మనం రిజల్ట్ డిక్లేర్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మాత్రం రేపు జరగబోయే కౌంటింగ్కి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇవి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్. అన్ని పార్టీలకు సంబంధించిన గుర్తులు కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సంబంధించిన గుర్తులు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ వేశారు. అండ్ వాళ్ళకి సంబంధించిన నంబర్లు కూడా ఉన్నాయి. ఏ పార్టీకి ఓటు వచ్చింది అంటే ఆ పార్టీకి సంబంధించిన లేదంటే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సంబంధించిన గుర్తు మీద బాక్స్లో వాళ్ళు వేస్తారు. మనం చూస్తూ ఉన్నాము సిబ్బంది ఇంకా డ్యూటీలోనే ఉన్నారు. ఆ స్టిక్కర్స్కి సంబంధించిన ప్రక్రియ జరగబోతుంది. రేపు కౌంటింగ్ ఉదయం 8 గంటలకు జరగబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అట్ ఎ టైము ఈవీఎంకి సంబంధించిన కౌంటింగ్ కూడా జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అధికారుల దగ్గర నుంచి అందుతుంది. సో మొదటి రౌండ్కి సంబంధించిన ఫలితం మాత్రం ఉదయం 9 గంటల వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం మనం స్టిక్కర్స్ చూడొచ్చు. అంటే మొత్తము మీకు ఇచ్చారా? ఏ నెంబర్ రాయాలి, ఎక్కడ ఇచ్చారు. ట్రైనింగ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యింది. దాని ప్రకారమే నాకు అయిపోయింది కనుక నేను వీళ్ళకి చెప్పి దగ్గరుండి చేపిస్తున్నాను అందరితో. రేపు కౌంటింగ్ జరగబోతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ చాలా మంది ఎదురు చూస్తున్నారు మేడం. రెడీగా ఉన్నారా రేపు డ్యూటీలో? అందరు రెడీగానే ఉన్నారు. ఓవరాల్గా హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటుకి సంబంధించిన కౌంటింగ్ పైన చాలామంది ఆసక్తి నెలకొన్నది. ఎప్పుడు ఫలితాలు వస్తాయి అనేటువంటి ఎదురు చూపులోనే చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ చాలా ప్రతిష్టాత్మకము.
మేము గెలుస్తామని ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అట్లా వాళ్ళు ప్రకటించగా సికింద్రాబాద్ పార్లమెంట్ మాత్రం కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి దీనిపైన కూడా చాలా ఆసక్తి నెలకొన్నది. రేపు ఉదయం 9 గంటల వరకు మొదటి రౌండ్కి సంబంధించిన ఫలితము, రేపు సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు పూర్తి స్థాయి రిజల్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ మధుతో శ్రవణ్, V6 న్యూస్, సికింద్రాబాద్ నుంచి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పత్రికల్లో వచ్చిన కథనాల్ని సుమోటోగా తీసుకుని ట్యాపింగ్ కేసును విచారణకు స్వీకరించింది హైకోర్టు. దీనిపై రేపు సీజే ధర్మాసనం విచారణ జరపనుంది. గత ప్రభుత్వ పాలనలో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? యశోద, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే అంటే ఈ ఎస్ఐబి మాజీ ఐజీ అయినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతి సంబంధించి వీళ్ళంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారంటూ వచ్చినటువంటి కథనాలను కూడా ఇటు హైకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించడం జరిగింది. రేపు ఉదయం కూడా దీనిపైన కూడా విచారణ కొనసాగనుంది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా పలువురు రాజకీయ నేతలతో పాటుగాను మొత్తం వ్యవస్థలకు సంబంధించి చాలా మంది విఐపీలు, అదేవిధంగా రాజకీయ నాయకులతో పాటుగాను కొంతమంది జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పలు పత్రికల్లో కూడా కథనాలు రావడం, వాటిని హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరపనున్నది. అంతేకాకుండా కూడా గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కూడా హైకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు కూడా భుజంగరావు స్టేట్మెంట్ లో ఇచ్చారు. ఆ కథనాన్ని కూడా పత్రికలలో ప్రచురితమైనటువంటి వార్తలను కూడా ఈ సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. మొత్తం మీద చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఈ ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతి మొత్తం వాళ్ళ స్టేట్మెంట్లలో ప్రభుత్వం సంబంధించి ఎవరెవరి ఫోన్లను ఏ రకంగా ట్యాప్ చేశాము, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులను, అదేవిధంగా కొంతమంది విఐపీలతో పాటుగాను జడ్జిల ఫోన్లను, అదేవిధంగా అడ్వకేట్ల ఫోన్లను, విఐపీలు మొత్తం వ్యాపారస్తుల ఫోన్లను కూడా వీళ్ళంతా ట్యాప్ చేసినట్టు పూసగుచ్చినట్లుగాను చెప్పడం, వారి స్టేట్మెంట్ ఆధారంగా పలు పత్రికలంతా కూడా వార్తా కథనాలను కూడా ప్రచురించింది. ఆ ప్రచురించినటువంటి కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకొని ఈ కేసు రేపు విచారణ కొనసాగించనున్నది. మొత్తం మీద ఈ పరిణామాలు చూసినట్టయితే కూడా మొత్తం ఈ వ్యవహారం అంతా ఓ వైపున పొలిటికల్ పరంగా కూడా పెద్ద ఎత్తున రాజకీయ పరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా జడ్జిల ఫోన్లను కూడా ఈ అధికారులు మొత్తం ట్యాపింగ్ చేసి వారికి సంబంధించినటువంటి ఫోన్లనంతా కూడా వినడము, వారి సంభాషణ వినడము, కేసుకు సంబంధించిన వ్యవహారాలను ముందస్తుగానే తెలుసుకోవడము, ఇలా ప్రతిపక్షాలతో పాటుగాను న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే కథనాలను కూడా పలు పత్రికలు వరుస కథనాలను ప్రచురించారు. వీటన్నింటిపైన కూడా హైకోర్టు సుమోటోగా తీసుకొని రేపు విచారణకు ఆదేశించింది. మొత్తం మీద చూసినట్టయితే ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చాలా వరకు ఇది ఒక పెద్ద కీలక పరిణామం అని చెప్పొచ్చు. యశోద, హైదరాబాద్ మహానగరంలో బైక్స్ తో భయంకర స్టంట్స్, రేసింగ్లకు పాల్పడుతూ సాధారణ జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆకతాయిలు. ఖాళీ రోడ్లు కనపడితే చాలు రాత్రులు బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. యువత బైక్ రేసింగ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు సిటీ పోలీసులు. హైదరాబాద్ మహానగరంలో బైక్ రేసర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చాలా కాలంగా సిటీలో రేసింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉన్న విశాలమైన రోడ్లను ఎంచుకుని రేసర్లు రెచ్చిపోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టీ హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్ వంటి రోడ్లపై ఎక్కువగా రేసింగ్కు పాల్పడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడో చోట రేసర్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా రాయదుర్గం పోలీసులకు రేసింగ్లపై ఫిర్యాదులు రావడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 50 బైకులను స్వాధీనం చేసుకున్నారు. టీ హబ్ పరిసరాల్లో రేసింగ్ పాల్పడ్డ వారిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన వాహనాలను ఆర్టీఏ అధికారులకు అప్పగించారు పోలీసులు. భయంకర స్టంట్స్, బైక్ రేసింగ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రేసింగ్లకు పాల్పడే స్పాట్స్ ను గుర్తించి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా పెట్టామని అంటున్నారు పోలీసులు. షో కోసం కొందరు రేసింగ్లకు పాల్పడితే సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవడానికి మరికొందరు రేసింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. రేసింగ్, స్టంట్స్ చేయడంతో పక్కవారు కూడా ప్రమాదం బారిన పడే అవకాశం ఉందంటున్నారు. రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు సిటీ పోలీసులు. బైక్ల పైన స్టంట్స్ చేస్తూ వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు. వాళ్ళతో పాటు రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఏమీ తప్పు చేయనటువంటి అమాయకులు కూడా ఆ స్టంట్స్ వల్ల భయపడడం కానీ లేకుంటే అది తగలడంతో వాళ్ళు కూడా భయపడి వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. కాబట్టి ఇటు విషయాన్ని మా అధికారులు గుర్తించేసి ట్రాఫిక్ నుంచి ఇటువంటి వాటిని ఐడెంటిఫై చేసేసి సీజ్ చేసి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు చేయాలని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి పిఎస్ లిమిట్స్లో స్టంట్స్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి దాంట్లలో సీసీ కెమెరాల ద్వారా అదేవిధంగా పోలీసు సిబ్బందిని కూడా నియమించి వాటిని పట్టుకొని వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా అపసవ్య దిశలో, వ్యతిరేక దిశలో కూడా చాలామంది ఇదే విధంగా రావడం జరుగుతుంది. వాళ్ళు రావడంతో పాటు వాళ్లకు సీదాగా వస్తున్నటువంటి వారు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వారిపైన కూడా కేసులు నమోదు చేయడము జరుగుతుంది. యువత ఎంజాయ్మెంట్ కోసం రేసింగ్లకు పాల్పడి క్రిమినల్ కేసుల్లో చిక్కుకొని భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు కూడా పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. జూన్ 9న జరిగే ఈ ఎన్నికల్లో మాజీ క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా బరిలోకి దిగుతూ ఉండటంతో ఈ ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే పోటీలో పాల్గొంటున్న వాళ్ళు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ హైకోర్టు మెట్లెక్కడంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 9వ తేదీన జరగాల్సిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయా లేదన్న దానిపై క్లారిటీ రానుంది. బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేయడంతో పాటు కొంతమంది ఓట్లు తీసేయడంతో వాళ్ళు హైకోర్టు మెట్లెక్కారు. దీంతో మరో వర్గం వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించాలని, తాము తుది తీర్పు వెల్లడించే వరకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టరాదని స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి కారణం 16 ఏళ్లు జనరల్ సెక్రటరీగా ఉన్న జగదీష్ అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు మహేష్ కుమార్. దానివల్ల ఏంటంటే మేము ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోవడం వల్లనే ఎందుకంటే అతన్ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయగానే అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి సస్పెన్షన్ మీద ఆయన స్టే కూడా తీసుకుని రావడం జరిగింది. మేము మళ్ళీ కౌంటర్ వేసిన తర్వాత ప్లస్ మా ఎగ్జిక్యూటివ్ ఏంటంటే అతన్ని మొత్తం ఈ ట్రెజరర్ పదవి నుంచే తొలగించడం జరిగింది. ఆ తొలగించేదాన్ని కూడా కోర్టు ఆమోదించడం జరిగింది. అయితే ఈ ఎన్నికలని ఎలాగైనా నిర్వహించాలని మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మాజీ సెక్రటరీ జగదీష్ యాదవ్ వర్గం చూస్తుంటే ప్రస్తుత ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయించి కొత్తగా నోటిఫికేషన్ ఇప్పించాలని చూస్తోంది మరో వర్గం. ఈ రెండో వర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. అందరూ స్టేట్ అసోసియేషన్స్కి మాకు ఓటింగ్ రైట్ లేదు అని చెప్పేసి అలా ఒలింపిక్ అసోసియేషన్లో అడగడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర అడిగితే ఎట్లాంటి రిజల్ట్లు తెలియకపోవడము, వాళ్ళని మీరు కోర్టుకు వెళ్ళండి, మీకు అవసరం ఉంటే చూడండి, లేకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి అంటే అందరు రావడం జరిగింది, మన దగ్గరికి రావడం జరిగింది. అందరం కలిసి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. న్యాయస్థానం ఈరోజు బెస్ట్ రిజల్ట్ కూడా దొరికినట్టు మనకు ఒక రిలీఫ్ అయితే జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ అంటే కోర్టులో అన్ని ఎవిడెన్సెస్ చూపించినాక ఓటర్ లిస్ట్ ప్రాపర్ అయినాక మనకు ఎలక్షన్స్ జరుగుతాయని నేను కోరుతూ. ఇదిలా ఉంటే క్రీడాకారులకు, క్రీడా సంఘాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉంటూ టాలెంట్ ఉన్న ప్లేయర్లకి చేయూత అందించాల్సిన వాళ్ళు అధికారం కోసం ఫైట్ చేసుకోవడం సరికాదంటున్నారు మాజీ ఆటగాళ్లు. జీడిమెట్లలో రిటైనింగ్ వాల్ కూలీ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుడిని బయటకు తీశారు ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది. దాదాపు 9 గంటలు శ్రమించి కార్మికుడిని రక్షించారు. జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలించారు. కార్మికుడి వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించారు. సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్ సెల్లార్లో డ్రైనేజ్ వాటర్ ని కట్టడి చేసేందుకు మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
జలసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు నారాయణగూడ ఏసీపీ శంకర్. మరొక మైనర్ ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఓ బైక్ ని సీజ్ చేశామన్నారు. అంబర్పేటకు చెందిన సిమోన్ రాజ్, నాంపల్లికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు దొంగతనం చేసిన బైక్ తో పట్టుబడ్డాడు. నిందితుడు సిమోన్ రాజ్ పై ఇదివరకే పలు పోలీస్ స్టేషన్స్ లో 4 కేసులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సిమోన్ రాజ్ ను రిమాండ్ చేసి మైనర్ బాలుడిని జ్యువెనల్ హోమ్ కి తరలించామన్నారు ఏసీపీ. చూసి ఈ అఫెన్స్ ఎవరు చేసి ఉంటారు అనేది చూసి మనం అనేక ప్రదేశాల్లో వెతికిన తర్వాత మనకు లాస్ట్గా ఒక వ్యక్తి మన అనుమానాస్పదంగా మనకు అనుమానం మీద ఉండే అతని పేరు సైమన్ రాజ్ శామిల్. ఇలాంటి టైప్స్ అఫెన్స్ చేస్తాడు కాబట్టి అతను ఈ ఏరియాలో లేడు కాబట్టి అతని మీద కొద్దిగా డౌట్ వచ్చి ఇంకా టీమ్స్ ఇంకా పెంచిన తర్వాత అతను నిన్న సాయంత్రం కోటి ఏరియాలో అదే దొంగతనం చేసిన పని మీద వెళ్తుంటే అతనితో పాటు జ్యువెనల్ ఉన్నాడు 16 years, అతని పేరు వికాస్ తీవ్ర. ఇద్దరు కూడా వ్యసనాలకు అలవాటు పడి బాగా ఇట్లాంటి జల్సాలు చేస్తుంటారు, బైక్స్ దొంగతనాలు చేసి. ఇతనికి కూడా గతంలో పూర్వ చరిత్ర కలిగి ఉంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్లోనే 3 బైక్ థెఫ్ట్లు ఉన్నాయి. తర్వాత 2020 నుంచి 23 వరకు ఇతని మీద 3 కేసులు ఉన్నాయి. రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఆమెను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు సినీ నటి హేమ. ఆ తర్వాత నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ రావడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే మొదటిసారి విచారణకు అటెండ్ కాని హేమ ఇవాళ హాజరయ్యారు. ఉదయం నుంచి విచారించిన సిసిబి పోలీసులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయింది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో పార్టీ జరిగిన నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపారు. 2 సార్లు నోటీసులు ఇవ్వగా విచారణకు హేమ హాజరు కాలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. తర్వాత ఆమెను అరెస్టు చేశారు. బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు, మోడళ్లు పట్టుబడ్డారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షలో తేలిందని సీసీబీ అధికారులు తెలిపారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు సీసీబీ అధికారులు. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన 6 నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరు కాలేనని హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరు కావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు రిజెక్ట్ చేశారు. విచారణకు రానందున మరోసారి నోటీసులు పంపారు. తర్వాత అరెస్టు చేశారు. హేమను అదుపులోకి తీసుకున్న తర్వాత బెంగళూరుకు తరలించే ముందు వైద్య పరీక్షలు చేశారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమె బూర్కాలో వచ్చింది. ఎవరు గుర్తుపట్టకుండా బూర్కా వేసుకుంది. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ఆకస్మిక దాడులు చేశారు ఏసీబీ అధికారులు. 45,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకట నర్సిరెడ్డి. కూకట్పల్లికి చెందిన కేతావతి రమేష్ తన టిప్పర్ వాహనానికి ఎస్సీ/ఎస్టీ కింద స్కీమ్ వర్తింపజేయాలని వెంకట నరసింహారెడ్డిని కోరాడు. అయితే స్కీమ్ వర్తింపజేయాలంటే 45,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధిత రమేష్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం నిందితుడు లంచం తీసుకుంటుండగా దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. రమేష్ గారు అని చెప్పేసి ఒకతను ఇక్కడ కుకట్పల్లి ఏరియాలో ఉంటారు. ఆయన ఒక టిప్పర్ వెహికల్ని కొన్నారు. దాదాపు ఒక 53 లక్షల రూపాయలు అవుతుంది. అయితే ఆయన ఇప్పుడు మనకు ఒక టీ ప్రైడ్ అనే ఒక స్కీమ్ ఉంది తెలంగాణది. సో
సో ఈ దళితుల కోసము ఎవరైతే ఈ సర్వీస్ ఓరియంటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ కానీ ఎవరికైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ కింద కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది. సో అందులో భాగంగా ఆయన 53 lakhs పెట్టి ఆ టిప్పర్ వెహికల్ కొన్న తర్వాత అది అప్లై చేసుకున్నారు టీ ప్రైడ్ తెలంగాణ ప్రైడ్ స్కీమ్ కింద. సో అది అప్లై చేసుకున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 23 lakhs చిల్లర ఆయనకి సబ్సిడీ కింద వస్తుందన్నమాట. దానికోసం అతను అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్లో అసిస్టెంట్ డైరెక్టర్ మన కె వెంకట నర్సిరెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు. ఈయనకి ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడానికి అని చెప్పేసి పైనుంచి ఉత్తర్వులు ఇచ్చారు ఆయన అప్లై చేసుకోవడానికి. సో ఆయన